గైస్, దిస్ ఇస్ యువర్ కర్నూల్ వాలి. ఐ హోప్ అందరూ హెల్తీగా మంచిగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు నేను రీల్ చేయడానికి కారణం ఏమంటే అండి, లైక్ నేను స్పెసిఫిక్ లొకేషన్ కోసం సెర్చ్ చేస్తున్నాను అనమాట. లైక్ ఏదైతే ట్రాఫిక్ ప్రాబ్లం ఉండకుండా అందరికీ క్రౌడ్కి అందరికీ మస్కాబన్ అందేలాగా ట్రై చేస్తున్నాను అనమాట. చాలామంది వచ్చి వెనక్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి దొరకకపోవడంతో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్తున్నారు. అలా కాకుండా నేను మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయండి, ఇంకా కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా చూసుకోండి, అలా కామెంట్స్ చేస్తున్నాను అనమాట. అవునండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. నేనే మిమ్మల్ని అడిగాను అనమాట, ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి, నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తానని. సో మీరు కామెంట్స్ చేయడం ద్వారా నాకు అది సజెషన్ లానే నేను తీసుకుంటున్నాను. ఐ ఇంప్రూవ్. ఇంకొక విషయం ఏమంటే అండి, చాలామంది అంటున్నారు మీ పేరే చెప్పి వేరే ప్లేసెస్లో అమ్ముతున్నారండి, అది మీరేనా అని అడుగుతున్నారు. కాదండి, నేను ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇస్తాను ఇఫ్ ఇన్ కేస్ నేను వేరే చోట్ల పెడితే. బట్ యాజ్ ఆఫ్ నౌ నేనైతే కోల్స్ కాలేజ్ ఆపోజిట్లోనే పెట్టాలని ట్రై చేస్తున్నాను. బట్ అక్కడ కూడా కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లం అవ్వడం వల్ల, కొంచెం ఇష్యూస్ అవ్వడం వల్ల నేను కొన్ని రోజులంటే ఒక 2 days ఏమో గ్యాప్ తీసుకుంటున్నాను. నిన్న ఒక రోజు గ్యాప్ వచ్చింది, మేబీ ఈ రోజు కూడా ఒక రోజు గ్యాప్ రావచ్చు. బట్ రేపటి నుంచి నేను కంటిన్యూ చేస్తాను. రేపు కూడా ఇఫ్ ఇన్ కేస్ లొకేషన్ చేంజ్ అయితే పక్కా నేను అప్డేట్ చేస్తాను. ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ఏమంటే అండి, అందరూ బైక్స్ వేసుకొని వస్తారు, స్టాల్స్ ముందర పార్క్ చేసేస్తున్నారు. ఇలా బైక్స్ స్టాల్ ముందర పార్క్ చేస్తే పీపుల్ ఏదైతే కస్టమర్స్ ఎవరైతే వస్తున్నారో ఆ బైక్స్ క్రౌడ్ మొత్తం అది ఒక ట్రాఫిక్ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో మీరు ఎంటీ ప్లేస్ అంటే ఏదైనా ఖాళీ స్థలం ఉంటే అక్కడ బైక్స్ పార్క్ చేసి ప్లీజ్ స్టాల్ దగ్గరికి రండి. పక్క షాప్ వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుందండి. సో ఐ హోప్ యూల్ అండర్స్టాండ్. మీరు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా వెహికల్స్ తెచ్చుకుంటే ఎంటీ ప్లేస్లో పార్క్ చేసి మస్కాబన్ తినడానికి రండి. ఇంకా చాలా మంది అయితే దూరం నుంచి వచ్చి వెనక్కి వెళ్తున్నారు, డిసప్పాయింట్ అవుతున్నారు. సారీ అండి, ఇలా జరగకుండా చూడడానికి నేను ట్రై చేస్తున్నాను. కొందరు అంటున్నారండి, మేము చాలా దూరం నుంచి ట్రావెల్ చేయలేము, ఆన్లైన్ డెలివరీ ఉంటే బాగుంటుంది, మీరు ట్రై చేయొచ్చు కదా అని అంటున్నారు. ఎస్ అండి, నేను ఆన్లైన్ డెలివరీ కోసం ట్రై చేస్తున్నాను. అంటే జొమాటో, స్విగ్గీలో నేను డెలివరీ చేయాలని అనుకుంటున్నాను. ఇట్ విల్ బి కమింగ్ సూన్ అండి, చాలా త్వరలోనే మీకు ఆన్లైన్ డెలివరీ ఇస్తాను. నేను ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ప్లీజ్ అండి నా ఛానల్ని ఫాలో చేయండి, ఎందుకంటే నేను ఇంకా వెరైటీ ఐటమ్స్ కూడా ఇందులో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను విత్ రీజనబుల్ ప్రైస్లోనే. అంటే తక్కువ ధరలోనే అందరికీ కొత్త ఐటమ్స్ తినేలాగా ట్రై చేయాలనుకుంటున్నాను. మీకు తెలిసిందే కదా, మస్కాబన్ మనం పెట్టిన తర్వాత మన చుట్టుపక్కల చాలా